హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ముందుగా మీ అందరికీ కూడాను శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఆ కృష్ణుడి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలోని నీలగిరి శాండిల్ ఫేస్ ప్యాక్ గురించి మరొకసారి అయితే చెప్తున్నాను. అండ్ అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడుతుంది. చాలా ఎఫెక్టివ్గా ఇంకా చాలా పర్ఫెక్ట్గానైతే ఉంటుంది. శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, హార్మ్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు. బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా చక్కగా పనిచేస్తుంది. ఇది ఎలా ఉపయోగించాలి, ఎక్కడ దొరుకుతుంది, దీని ప్రైస్ ఎంత వగేరా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎప్పట్లాగే ఈరోజు కూడాను ఒక చిన్న లవ్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మీకు మంచి లవ్ స్టోరీ గురించి అయితే చెప్తాను. జరిలో ఉన్న వాళ్ళకి జరిగినవే నేను చెప్తున్నాను మన ఛానల్లోని. ఆ ఇన్సిడెంట్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గానైతే చెప్తాను. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడాను మా ఇంటి దగ్గర ఉండేవారు అనమాట, అద్దెకు ఉండేవారు. అయితే వాళ్ళు ఏజ్ చూస్తే చాలా చిన్నది. వాళ్ళిద్దరూ ఏంటంటే ఆయన తెల్లగా ఉండేవాడు, ఈ అమ్మాయి కొంచెం చామంచాయిగా ఉండేదన్నమాట. అసలు ఇలా వీళ్ళిద్దరికి ఎలా సెట్ అయింది ఏంటి అని అనుకునే వాళ్ళమి. మొత్తానికి ఒకరోజు వాళ్ళు అయితే కనిపించలేదు. ఒక నెల రోజుల పాటు కూడాను ఇద్దరు కనిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు రావడం అనేది జరిగింది. ఆ అమ్మాయి కొంచెం వీక్ అయింది, ఆ అబ్బాయి కూడా చాలా వీక్ అయిపోయాడు. ఏంటి సంగతి అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పారిపోయి వాళ్ళ ఊరు నుంచి ఈ ఊరికి రావడం అనేది జరిగిందనమాట. అయితే అబ్బాయి వచ్చేసి బ్రాహ్మణు, అమ్మాయి వచ్చేసి ఏదో క్యాస్ట్ మనకు తెలియదు. సో అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు ఏంటంటే అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి. ఎందుకంటే అసలు ఇందులోనైతే చేసుకోరండి అలాగా. సరే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఎవరికి తెలియకుండా అమ్మాయిని తీసుకొని వచ్చేసాడు. సో చాలా తక్కువ క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే అమ్మాయిని కనుక చేసుకుంటే ఇద్దరిని కలిపి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారంట. సో అందుకని చెప్పి ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ పేర్లు కూడా మాకు అబద్ధమే చెప్పారనమాట. అయితే అప్పట్లోనే ఏంటంటే ఇలా ఫోన్లు ఈ టెక్నాలజీ ఏం లేదు. నా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అనమాట అది జరిగింది. సో ఇలా అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఎలాగో కనిపెట్టారండి వీళ్ళు ఎక్కడున్నారో ఏంటి అని. ఎందుకంటే ఈ అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు అక్కడ కూడా, ఆ ఏరియాలో కూడా. ఈ అమ్మాయి ఆ గుళ్ళోనే చిన్న చితకా పనులు చేసుకుంటూ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా డబ్బుల్ని సంపాదించుకొని వాళ్ళిద్దరూ ఏదో చిన్న ఇంట్లోనే ఉంటున్నారు, బాగానే ఉండేవారు. అయితే వాళ్ళకి తెలిసి వీళ్ళిద్దరిని ఏంటంటే పట్టుకొని వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా కొట్టేశారంట. అమ్మాయిని ఒక రూమ్లో పెట్టేశారు, అబ్బాయిని ఇంకో రూమ్లో పెట్టేశారు. అబ్బాయికి ఏంటంటే చెప్పారు, అమ్మాయిని ఎలాగైనా వదిలించేసుకో, ఇంకెలాగా పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు ఉన్నావు కదా చాలు, ఇంకా కామ్గాను మనం వేరే ఊరు వెళ్ళిపోయి మళ్ళీ మన క్యాస్ట్లోని ఇంకొక అమ్మాయిని చూసి చేసేసుకో, గుట్టు చప్పుడు కాకుండా ఆ అమ్మాయిని ఎలాగో వదిలించేసుకుందాం అని చెప్తే అమ్మాయి ఎక్కడుందో చెప్పకపోతే నేను ఇక్కడ ఇలా సజీవ సమాధి అయిపోతాను, కానీ నేను వేరొక పెళ్ళిని చేసుకోను, ఇంకొక అమ్మాయిని నేను చూడను, ఆ అమ్మాయి నాకు భార్య, ఇప్పుడు నేను ఆ అమ్మాయిని విడిచిపెట్టేదే లేదు, చావైనా రేవైనా అమ్మాయితోనే అని చెప్పాడంట. అసలు ఆ అబ్బాయిని ఆ రూమ్లో నుంచి తీసుకురాలేదు, బయటికి తీయలేదు. వారం రోజులు ఇద్దరికీ కూడా నరకం చూపించారండి వాళ్ళు. ఆ అమ్మాయిని కొట్టడం తిట్టడం అన్నీ చేశారంట. వేరే రూమ్లో పెట్టి ఈ అబ్బాయిని కూడాను ఫుడ్ పెట్టడం మానేశారు, మంచినీళ్ళు ఇవ్వడం అనేది మానేశారు ఒక 2-3 రోజులు. ఆ తర్వాత మంచినీళ్ళు కొంచెం కొంచెంగా ఇవ్వడం అన్నీ చేస్తే అబ్బాయి అస్సలు ఒప్పుకోలేదంట, నిరాకరించేశాడు. సో అలాంటి లవ్ ఉండాలండి ఖచ్చితంగాను. ఏంటంటే క్యాస్ట్ అయినప్పటికీ, నలుపు తెలుపు భేదం ఉన్నప్పటికీ కూడాను ఏవైనా కూడా మనస్ఫూర్తిగా ప్రేమించినట్లయితే అసలు జీవితాంతం వదలకూడదు. అలాంటి ప్రేమికుడు కావాలి, అలాంటి ప్రేమిక కావాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఎవరెన్ని వచ్చి పెట్టినా కూడాను వాళ్ళు విడిపోరనమాట. సో ఇంకా వాళ్ళని కొట్టి తిట్టి ఇవన్నీ కూడా నానా బాధలు పెట్టి ఆఖరికి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆమె చూడలేక నా కొడుకు చనిపోతాడు, పోతే పోయింది, వెళ్ళిపోయారు కదా, వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళ విషయాలు బయటికి రాకుండాను అక్కడే వదిలేయండి, వాళ్ళని ఇంకా వాళ్ళు ఊసెత్తుకోకండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడికే తీసుకొచ్చి వదిలేశారు. అందుకు వాళ్ళిద్దరూ అలా చిక్కి శల్యంలాగా అయిపోయారు ఇద్దరు కూడా. బాగాను ముందే సన్నం ఇద్దరు కూడా ఇంకా బాగా పాడైపోయారు అనమాట.
ఆ తర్వాతే ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు అమ్మాయి పేరు కూడాను మాకు తప్పే చెప్పారు. ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ విషయాలు ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం, రహస్యంగా ఉండడం కోసం ఈ రకంగా చేశారనమాట. మరి ఈ విషయం మీతో షేర్ చేయాలనుకున్నాను, ఈరోజు షేర్ చేశాను. ఇంత గొప్ప ప్రేమ దొరికితే జీవితాంతం ఇండి తిప్పలు లేకపోయినా కూడాను సంతోషంగా ఉంటారనమాట. అది ఈ విషయం. అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. నీలగిరి శాండిల్ ఫేస్ ప్యాక్, ఇది ఇదివరకట్లో నేను చూపించాను. ఇందులో మనకి ఏంటంటే పైన ఒక సీల్ వచ్చి ఈ రకంగానైతే ఫేస్ ప్యాక్ ఉంటుంది. ఇది కొంచెంగా తీసుకొని అందులో వాటర్ అయినా లేదంటే రోజ్ వాటర్ అయినా మిక్స్ చేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇందులో ఉన్న తేమతోనే మనం కొంచెం థిక్గానైతే ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అలానే వదిలేసేయాలి. అది కంప్లీట్గా డ్రై అయిపోయి అట్టగట్టినట్టుగా అయిపోతుంది. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఇలా వారానికి 2-3 సార్లు చేసినట్లయితే జిడ్డు పోతుంది, దాంతోపాటుగాను ఫేర్నెస్ అనేది వస్తుందండి. ఈ కర్ణాటక నుంచి ఉత్పత్తి అవుతుందండి. కర్ణాటకలోని మనకి ఈ ఫేస్ ప్యాక్లు, శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్లు, ఇంకా అలాగే మైసూర్ శాండిల్ సోప్స్, చిన్నపిల్లలకు సంబంధించిన పౌడర్లు, పెద్దవాళ్ళకి సంబంధించిన పౌడర్లు, ఇవన్నీ కూడాను అక్కడి నుంచే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వస్తున్నాయి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే ఫేర్నెస్ కోరుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఇది బాగా పనిచేస్తుంది. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 300 రూపీస్ అండి. మనకి ఆన్లైన్లోనే ఈజీగా దొరికేస్తుంది. 150 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఈ 3 years వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఇందులోని 150 గ్రామ్స్ ఉంటుంది. ఒకరికైతే కనీసము 6 నుంచి 8 నెలల వరకు అయితే వస్తుంది ఇందులో కంటెంట్. అంత బాగా పనిచేస్తుంది. ఇంకా అలాగే ఎక్కువ కంటెంట్ కూడాను. 300 అంటే ఎఫోర్డ్ చేయడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఫేర్నెస్ అలా ఉంటుంది. ఇమీడియట్ గ్లోన్ అయితే ఇస్తుందండి. నేను ఇదివరకటి వీడియోలో కూడా ఫేస్ ప్యాక్ వేసుకొని చూపించాను. ఎవరైనా చూడనట్లయితే దాన్ని లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, తప్పకుండా విజిట్ చేసి చూడండి. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.